జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. రాసే అక్షరాలు తప్పైతే సరిదిద్దటం సులభమే, కానీ మనం నడిచే మార్గం తప్పైతే తిరిగి సరిదిద్దటం అంత సులువు కాదు. జీవితంలో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గాలి బలం తెలియదు సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు, నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు, విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంత వరకు, నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు, అంతకన్నా తేలిగ్గా జారిపోగలదు. పొందడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చవలసిందే. అతిగా ఆలోచిస్తే మన ఆలోచనలు మనల్నే గాయపరుస్తాయి. బ్రతుకు సమరంలో గెలవటానికి అసలైన బలమైన ఆయుధం ఆత్మవిశ్వాసం మాత్రమే. ఎవరికైనా ఉపకారం చేయాలి అంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అనుకుంటే ముందుగా మీ తండ్రికి ఇవ్వండి. ఎందుకు అంటే నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి కారణం వారు మాత్రమే. దూరం పెట్టే వాళ్ళకి దూరం అయిపోవడమే మంచిది. మీ ప్రేమని లెక్క చేయని వారి కోసం అతిగా తాపత్రయపడి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకండి. అలాగే మీ ప్రశాంతతని కోల్పోకండి. ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళమే. జీవితంలో ఏం కోల్పోయినా ఎదుటి వాళ్ళు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే జీవితమైనా నమ్మకమైనా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కనుక. పిల్లలు పుట్టాక నీకు మొగుడు అవసరం లేదేమో కానీ రేపటి రోజు నీ పిల్లలకు నాన్న అవసరం పడతాడు. నాన్న కావాలి అంటే ఎవరిని తెస్తావు? నీ సుఖం కోసం పిల్లలకు నాన్న ప్రేమను దూరం చేయవద్దు. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నారు అంటే వాళ్ళకి మీరు తప్ప వేరే ఎవరు దొరకరు అని కాదు అర్థం. ఎవరికీ ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు మాత్రమే ఇచ్చారు అని అర్థం. మీరు తాగుడు అలవాటు మానుకోవాలనుకుంటున్నారా? అయితే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక గ్లాసు నీటిలో కరక్కాయ పొడిని కలుపుకొని తాగితే తాగుడుపై విరక్తి కలుగుతుంది. ఇలా 2 లేదా 3 నెలల పాటు చేయాలి.